దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియులరా, మరొక పర్యాయము దేవుని యొక్క వర్తమానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయను బట్టి, నీ కృపను బట్టి మరొక పర్యాయము నీ లేఖనాలను మేము ధ్యానిస్తూ ఉండగా, ప్రభువా, మీరే నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి. మీ రాజ్యాన్ని మీరు కట్టుకోండి ప్రభువా. సేవ జరిగించండి, ఆత్మలను రక్షించండి, రోగులను స్వస్థపరచండి. ప్రభువా, మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. సంఘాలను కట్టండి, మందిరాలను ఏర్పాటు చేయండి. అనేక ప్రాంతాల్లో ఈ సహవాసం వర్ధిల్లడానికి సహాయం చేయండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని కొద్ది మాటలు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషల్లో మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకియ్యబడిను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. చూడండి ప్రియులరా, ఆయన రాజ్యము ఇంకా రాలేదు, వస్తుంది. సంఘం ఎత్తబడిన తర్వాత మరలా యేసు ప్రభు పరిశుద్ధులతో యెరూషలేము మీదకి కాలు పెడతాడు. అప్పుడు 1000 ఏండ్ల పరిపాలన. ఇంకా అలా ఆయన రాజ్యము విస్తరించుద్ది. యుగ యుగాలు ఉంటుంది ఆయన రాజ్యము. ఆయన ప్రభుత్వము, ఆయన ఆధిపత్యము. చూడండి ప్రియులరా, సకల జనములను, రాష్ట్రములను, ఆయా భాషల్లో మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యము ఆయనకియ్యబడును. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఈ ప్రభుత్వాలు, ఈ ఆధిపత్యాలు అన్నీ కూడా ఆయన చేతికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు సాతాను ఆధిపత్యములో, సాతాను యొక్క అధికారాలలో అంత మోసము, అంత కుట్ర, అంత లాంఛాలతో, రౌడీయిజాలతో ఉన్న ఈ ప్రభుత్వాలు, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఎక్కడ చూచినా ఏమండి దోపిడీ, లంచాలు, ఏమండి మరణాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఈ లోకాన్ని అపవాది ఏలుబడి చేస్తూ ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేతికి అప్పగించబడే సమయము ఆసన్నమైనది. ఈ లోక రాజ్యములన్నీ ఆయన ఎదుట సాగిలపడి భూపతులేమి, రాజులేమి అందరూ కూడా
వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. కనుక ఆయన రాజ్యము శాశ్వతమైనది, యుగ యుగాలు ఉంటుంది ఆయన రాజ్యము. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభువారు ప్రార్థన శిష్యులకు నేర్పిస్తూ, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు కూడా నెరవేరునుగాక. పరలోకములో ఏ విధముగా ఆయన చిత్తం నెరవేరుతుందో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆత్మతో పరవశులుగా ఏ విధంగా ఉన్నారు, భూమి మీద కూడా అలాగనే నీ చిత్తము నెరవేరునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అని యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులకి ఏం చేస్తారంటే ప్రార్థన నేర్పిస్తూ ఉంటారు. ఆయన రాజ్యం వస్తుంది ప్రియులరా. ఆయన రాజ్యము శాంతి సమాధానాలతో, నెమ్మదితో, ఆయన రాజ్యములో ఆకలి దప్పులు ఉండవు, ఆయన రాజ్యములో వేదనలు ఉండవు, ఆయన రాజ్యములో ఇరుకులు ఇబ్బందులు ఉండవు. చూడండి, ఆయన రాజ్యము ఎంతో గొప్పది. ఆ రాజ్యాన్ని గుర్తించాడు సిలువలో ఒక దొంగ. చూడండి, లోకా సువార్త 23:42. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనవలెను. చూడండి, ఒక దొంగ తాను చేసిన నేరాలను బట్టి ఏమండి అతడు సిలువ వేయబడ్డాడు. తనతో పాటు ఇంకొక దొంగ కూడా సిలువ వేయబడ్డాడు. మధ్యలో యేసు ప్రభుని సిలువేశారు. మరొక దొంగ అంటాడు కదా, నీవు దేవుడు అయితే మమ్మల్ని నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటాడు ఆయన. పశ్చాత్తాపడినటువంటి దొంగ ఏమంటున్నాడు చూడండి, 40వ వచనం, లోకా సువార్త 23వ అధ్యాయము 40వ వచనం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. గద్దించాడండి రెండవ దొంగ మొదటి దొంగనే. మొదటి దొంగ ఏమో, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, నిన్ను నీవే రక్షించుకోలేకపోతే నువ్వేమి దేవుడు అయ్యా, ఇంక నీవు మమ్మల్ని ఎలా రక్షిస్తావు? తేలిగ్గా ఎగతాళిగా, దాని అర్థం తెలియక యేసు ప్రభు వారు సిలువలో రక్తం చిందిస్తేనే మానవాళికి పాపక్షమాపణ, పాపాలు క్షమించబడితేనే దేవుని రాజ్యములో ఉండే అవకాశం ఉంటుంది. పాపాలు క్షమించబడకపోతే యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకంలోకి వెళ్ళిపోతాం. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఆ సంగతి చాలామందికి తెలియడం లేదు. పాపాలు క్షమించబడితేనే పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో ఏమండి నీవు యుగ యుగాలు ప్రభుతో ఉంటావు. అందుకని యేసు ప్రభువారు
దేవుడయుండి నరుడుగా వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో రక్తాన్ని చిందించాడు. తల మీద ముళ్ళ కిరీటం, చేతులలో గాయాలు, కాళ్ళల్లో గాయాలు, మేకులు 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 కొట్టారండి. ఎంత ఘోరమైనటువంటి ప్రజలు ప్రియులరా. నీవు నేను కూడా మేకులతో కొట్టింది మనమే. మన పాపములే మేకులుగా వెళ్ళి మా శరీరములో ఏ పాపం ఎరగని ఆయన శరీరాన్ని దించేసి బళ్ళెపు పోటు, తల మీద ముళ్ళ కిరీటము. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, కారణము ఏ పాపి నశించిపోవటము దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటాను రక్షించబడాలని ఆయన యొక్క ఆలోచన, ఉద్దేశము. అందుకే ఆయన మన కొరకు రక్త మాంసములు ధరించిన వాడై సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించాడు. రక్త ప్రోక్షణ జరగాలి మానవాళికి. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఏం వ్యక్తి దగ్గరికి వెళ్ళినా పాపాలు క్షమించబడవు. ఏ స్థలంలోకి వెళ్ళినా పాపాలు క్షమించబడవు. యేసుక్రీస్తు రక్తము ద్వారానే పాప క్షమాపణ దేవుడు నిర్ణయించాడు, కుమారుడికి అప్పగించాడు. అయ్యా, నీకు అధికారం ఇస్తున్నాను, నువ్వెవరు పాపాలు క్షమిస్తే నేను వారి పాపాలు క్షమిస్తాను, నా రాజ్యంలోకి చేర్చుకుంటాను. కుమారుడికి సర్వ హక్కులు ఇచ్చేసేసాడు. అందుకే కుమారుడు నీ పాపాలు నా పాపాలు ఆయన మీద మోసుకొని సిలువలో రక్తం చిందించి మనకు విడుదల కలగజేశాడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఈ దొంగ విశ్వాసం ఉంచుతున్నాడండి. ఆ రెండవ వారిని గద్దించాడు. నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, నువ్వు దేవునికి భయపడవా? రెండో వాడు ఆ మొదటివాడిని గద్దిస్తున్నాడు. నీవు అదే శిక్ష విధిలో ఉన్నావుగా కనుక దేవునికి భయపడవా? దేవుడంటే భయం లేదా? నీకు శిక్ష వస్తున్నా సరే భయం లేదా? ఇప్పటికైనా భయం తెచ్చుకో. లాస్ట్ మినిట్లోనైనా అయ్యా నేను పాపిని అని నువ్వు అనగలిగితే, హృదయపూర్వకంగా పశ్చాత్తాపడితే, లోబడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునికి భయపడవా? ఈయన ఏ నేరము చేయలేదు, ఏ తప్పిదము ఆయనలో లేదు. మనం ఎన్నో నేరాలు చేసాం, ఎన్నో తప్పులు చేసాం. ఇది మనకు తగును. ఈయనలో ఏ పాపము ఏ దోషము లేదు. మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, చూసారా, దొంగ గుర్తెరిగాడు. అయ్యా నీలో ఏ తప్పు లేదయ్యా, ఏ దోషం లేదయ్యా, మేము తప్పు చేసామయ్యా, ఇది మాకు న్యాయమేనయ్యా, మేము చేసినందుకు మేము ఫలాలు అనుభవిస్తున్నామయ్యా, ప్రతిఫలము, కానీ మీరు ఏ తప్పు చేయలేదయ్యా అని గుర్తెరిగి పశ్చాత్తాపడుతూ తన పాపాలు ఒప్పుకొనుచు చూడండి ఏం చేశాడు. చూడండి, ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, ఇదిగో అయ్యా యేసయ్యా నీవు నీ రాజ్యంతో వస్తావయ్యా, నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు నేను నమ్ముతున్నానయ్యా,
నీవు రాజ్యంతో వస్తావని నమ్ముచున్నానయ్యా. ఈ లోక రాజ్యాలు శాశ్వతం కాదయ్యా. ఇక్కడ సైతానుడు ఉన్నాడయ్యా. వాడి రాజ్యంలో చాలా మోసం ఉందయ్యా. వాడి పరిపాలనలో చాలా మోసం ఉందయ్యా. ఇదిగో నాయనా, నీవు నీ రాజ్యంతో వస్తావు. నీ రాజ్యము యుగ యుగాలు నిలుసుద్దయ్యా. ఎన్నటికీ లయము కాదయ్యా. ఐగుప్తు రాజ్యం వచ్చింది, ఆగిపోయింది. బబులోను రాజ్యం వచ్చింది, ఆగిపోయింది. మాదియ పార్షిక రాజ్యాలు వచ్చినాయి, ఆగిపోయినాయి. గ్రీకులు వచ్చారు, ఆగిపోయారు. రోమా రాజ్యం వచ్చింది, అవుట్ అయిపోయింది. అయ్యా, నీ రాజ్యము అవుట్ అవ్వదయ్యా. హిట్లరు అవుట్ అయ్యాడు. క్రీస్తు విరోధి అవుటు. దేవుడు ఆయన రాజ్యము అవుట్ అవ్వదు. ఎన్నడను కూడా అది లయము కాదు. చాలామంది రాజులు కనుమరుగైపోయారు. ఆధిపత్యం కనుమరుగైపోయింది. ప్రభుత్వాలు కనుమరుగైపోయినాయి. ఏ ప్రభుత్వం కూడా ప్రియులరా నిలవదు, కానీ యేసయ్య ప్రభుత్వమే నిలుస్తుంది. ఈ ప్రభుత్వాలు, ఈ ఆధిపత్యాలు తండ్రి యేసయ్య చేతికి ఇచ్చేస్తాడు. యుగ యుగాలు యేసుక్రీస్తు ప్రభువారు రాజ్య పరిపాలన చేస్తాడు. తండ్రి యేసయ్య, యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. దొంగ పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. యేసు, నీవు రాజ్యంతో, నీ రాజ్యం ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం గొప్పది. నువ్వు ఆ రాజ్యంలో నీవే దేవుడవు, నీవే రాజువి, నీవే ప్రభువి. ఆ రాజ్యములో నన్ను కూడా జ్ఞాపకము చేసుకోయ్యా అని దేన మనసుతో ఏం చేస్తున్నాడు? అడుగుచూ ఉన్నాడు, వేడుకుంటూ ఉన్నాడు, నిర్ణయం తీసుకున్నాడు. తన మనసులో నిర్ణయం తీసుకున్నాడు. తన హృదయంలో తీర్మానం చేసుకున్నాడు. నేను ఘోరమైన పాపినయ్యా. అయ్యా, నాకు అగ్నిగుండం వద్దు. అయ్యా, ఆ యొక్క నరకం వద్దయ్యా. పాతాళాగద్దు నాకు వద్దయ్యా. అయ్యా, దయతో నన్ను క్షమించయ్యా, నేను ఘోరమైన పాపినయ్యా. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగినట్లుగా, తండ్రి, నీకును దేవునికి విరోధముగా నేను నడిచినాను, నా ఆత్మను పాడు చేసుకున్నాను, శరీరాన్ని పాడు చేసుకున్నాను, మనసును పాడు చేసుకున్నాను అయ్యా. పందులు మేపే ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళానయ్యా. అయ్యా, దయతో నన్ను క్షమించవా అని అడిగినట్లుగా ఈ యొక్క దొంగ కూడా దేవుని పాదాలు పట్టుకుని అడుగుచున్నాడు. యేసు, యేసు, నన్ను జ్ఞాపకము చేసుకో. నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని అడిగినప్పుడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని యేసు ప్రభువు వారు చెప్పినారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఈ వాక్యం వినుచు ఉన్న సహోదరుల సహోదరి, ఓ యవనస్తుడా, ఓ యవనరాలా, ఆ సినిమాలు మనకెందుకు? ఆ సీరియల్స్ మనకెందుకు? ఆ అబద్ధాలు మనకెందుకు? ఆ దొంగతనాలు, ఆ గర్వము, ఆ అహంకారము, ఆ తలబిరుసు మనకెందుకు? దేవుని అధికారానికి అప్పగించుకో. దేవుని ప్రభుత్వంలోనికి రా. దేవుని రాజ్యములో అడుగుపెట్టు. సాతాను కాడి క్రింద నుండి, సాతాను యొక్క ఆధిపత్యంలో నుండి, సాతాను పద్ధతుల్లో నుండి దేవుని పద్ధతిలోనికి నీవు వచ్చినట్లయితే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు.
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చీకటిని తొలగించి నిన్ను వెలుగుమయంగా మారుస్తాడు. నువ్వు అనేకులకు దేవునికరంగా ఉంటావు. ఆ దొంగ లోకంలో నుండి, లోకాధిపత్యం నుండి, సాతాను యొక్క కబంధ హస్తాల నుండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా నిర్ణయించుకున్నాడు. ఆ క్షణములోనే, ఆ సమయంలోనే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిర్ణయించుకున్న వెంటనే ఇప్పుడు వాక్యం వినుచు ఉండగా నీ మనసులో నిర్ణయించుకో, సాతాను పనులు చేయను, సాతాను స్థలాలకి వెళ్ళను, సాతానుతో నేను స్నేహం చేయను. ఆ స్త్రీ, ఆ పరపురుషుడు, ఆ పరస్త్రీ, ఆ ఇంకొక ఇల్లు ఎందుకు, ఆ డబ్బు వెంట ఎందుకు, ఆ ధనం వెంట ఎందుకు, ఆ లోకం వెంబడి ఎందుకు? వెనక్కి తిరుగు, దేవుని వైపుకు రా, లోకం వైపు వెళ్ళవద్దు. అది ఆశ చూపి మోసం చేస్తుంది. ఈ దొంగ, సిలువలో దొంగ నిర్ణయించుకున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు. యేసు అంటే, యేసు అనగా రక్షకుడా, అయ్యా నువ్వు మరలా పునరుద్ధరణుడివై తిరిగి లేస్తావయ్యా, మరణాన్ని జయిస్తావయ్యా. చూడండి దొంగకి ఎంత విశ్వాసం వచ్చిందో. మరణాన్ని జయిస్తావయ్యా, మరణం అనే ఆ దూతని దాన్ని ఓడిస్తావయ్యా, ఓడిస్తావయ్యా, పునరుద్ధరణుడి తిరిగి లేస్తావయ్యా. నువ్వు లేచినప్పుడు నన్ను కూడా మరలా నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకొని దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. న్యాయబద్ధమైనవి అడిగినట్లయితే, నిజాయితీతో నువ్వు అడిగినట్లయితే, సహోదరుడా సహోదరి, దేవుడు నీకు సహాయము చేస్తాడు. నేడే, ఈనాడే, నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అని యేసు ప్రభువారు అతనితో మాట్లాడినట్లుగా మనము చూస్తున్నాం. నీతో కూడా ఓ సహోదరుడా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఈ టీవీ పరిచర్య ద్వారా, ఈ యొక్క సహవాసము ద్వారా, ఈ యొక్క మరి సమయంలో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు పాపము చేయవద్దు, లోకానికి నువ్వు బానిసవు కావద్దు. ఆ త్రాగుడు ఎందుకయ్యా, ఆ జోదం ఎందుకయ్యా, ఆ స్నేహాలు ఎందుకయ్యా? ఓ యవనస్తుడా, ఆ దేవుడిచ్చిన సమయాన్ని ఎందుకయ్యా అటు ఇటు తిరిగి వ్యర్థం చేస్తావు? దేవుని పని చేయి, దేవునికి సమర్పించుకో, దేవునికి లోబడు, దేవుని చిత్తం చేయి. తప్పనిసరిగా నీవు ఆశీర్వదించబడతావు. చూసారా ప్రియులరా, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, సమయాన్ని సద్వినియోగము చేసుకున్నాడండి. మరొక ఆయన దేవుడు అతనికి కూడా సమయం ఇచ్చాడు, కానీ అతడు తిరుగుబాటు చేశాడు, లెక్క చేయలా. యేసుప్రభుని లెక్క చేయలా. కొంతమంది వాక్యాన్ని లెక్క చేయరు, ప్రార్థన కోటాలని లెక్క చేయరు, వారి ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తూ ఉంటారు. కాసేపు ప్రార్థన చేసుకుందామే, బైబిల్ చదువుకుందామే, గుడికి వెళ్దామే, దేవుని మాట్లాడిందామే, ఆలోచనలు రావు. ప్రియులరా,
అలాంటి వారికి పరలోక రాజ్యం దొరకదు. తిరుగుబాటు చేస్తే ఎలా దొరుకుద్దండి పరలోక రాజ్యము? ప్రభునందు ప్రియ దేవుని పిల్లలు, ఎవరైతే ఇష్టపడతారో, ఎవరైతే లోబడతారో, ఎవరైతే దిద్దుకుంటారో, ఎవరైతే సరెండర్ అవుతారో, ఎవరైతే దేవుని పాదాలు పట్టుకొని పాపాలు ఒప్పుకుంటారో, అలాంటి వారికి దేవుడు తన రాజ్యాన్ని ఇస్తాడు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. దేవుని కొరకు నమ్మకంగా ఉండు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయ చొప్పున ప్రభా, ఈ దినమందు కొన్ని మాటలు మీరు ఇచ్చినారు, మీకు వందనాలు ప్రభా. నీ రాజ్యాన్ని సంపాదించుకునే భాగ్యము మాకు దయచేయండి. నీ చిత్తము చేసే భాగ్యము దయచేయి. లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమించక ప్రభా, నిన్నే ప్రేమిస్తూ నీ రాజ్యాన్ని సంపాదించుకునే భాగ్యము మాకు దయచేయి. మా దోషాలు, మా పాపములను క్షమించు ప్రభువా. నశించిపోతున్న ఆత్మలను రక్షించండి, రోగులను స్వస్థపరచండి, కుటుంబాలను కట్టండి, దెయ్యాలను కాల్చివేయండి, దురాత్మలను పారద్రోలండి. పరిచర్ను మీరు దీవించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, అందలానందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. సహోదరుడా, సహోదరి, దేవునికి లోబడు, దేవుని రాజ్యాన్ని సంపాదించుకో. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.